నాగరాజ్ విను, నేను ఇవాళ ఒక క్వశ్చన్ అడుగుతా సరేనా? నీకో దండం, నీ క్వశ్చన్లకు దండం. వాచ్ పని చేస్తలేదు, నేను వాచ్ రిపేర్ చేసుకుంటూ కూర్చున్నాను. నువ్వు వచ్చి క్వశ్చన్లు అని చెప్పి మళ్ళీ నన్ను భయపెట్టకు. వాచ్ టిసాట్ వాచ్, అది నువ్వు రిపేర్ చేస్తే కాదు, అది నా క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యి. అది షాప్ వల్ల ఇచ్చేసి ఆ టిసాట్ని, సరేనా? నేను అడిగే క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఉండనే ఉండదు. నేను కరెక్ట్ చెప్పిన నువ్వు రాంగ్ అని చేస్తావు కదా దాన్ని. అట్లుండదు అసలు. ఆ క్వశ్చన్ అట్లాంటిది, మన రిలేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది, మన బాండ్ అనేది స్ట్రాంగ్ చేస్తుంది ఆ క్వశ్చన్. నేను చెప్తున్నా విను. అందుకే నేను ఆ క్వశ్చన్ అడుగుతా, నాకు కంపల్సరీ 100% షూర్ నేను నువ్వు కరెక్ట్ ఆన్సరే ఇస్తావని. నాకు నమ్మకం లేదు, అడుగు. వినబ్బా, నేను చెప్తున్నది ఒక్కసారన్నా. సరే అడుగు. నేను ఏం అడుగుతున్నా అంటే, నీకు ఎవరంటే ఎక్కువ భయం? ఏం భయం వరల్డ్లో నీకు పెద్ద భయం ఏంటి? దీనికి వెరీ సింపుల్ ఆన్సర్, నాకు నువ్వంటేనే భయం. కరెక్టే చెప్పినా కదా, నాకు నువ్వంటే భయం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆన్సర్. అసలు ఎట్లా ఇస్తావు నువ్వు ఇట్లా ఆన్సర్లు? తెలుసు కదా నాకు, నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను, అందుకే తక్కువ ఆన్సర్. వల్నరబుల్ ఆన్సర్లు ఎందుకు ఇస్తావు నాకు అర్థం కాదు. నేనైతే 100% నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇస్తావు అనుకున్నా. అసలు ఏం మనిషి ఉన్నావు అసలు, ఎట్లా ఏం తప్పేం చెప్పినా కరెక్ట్ చెప్పినా కదా. దేవుడా దేవుడా. సరే ఆ క్వశ్చన్ నన్ను అడుగు ఇప్పుడు, నువ్వు సేమ్ క్వశ్చన్ నన్ను అడుగు. ఓకే, నీకు ఏంటంటే ఎక్కువ భయం? నాకేం భయం తెలుసా? నేను నిన్ను కోల్పోతున్నా అని భయపడుతుంటా. అవునా? అవునా అంటే ఏంది? అదే భయం ఉంటుంది, మరి మనుషులకు అదే కదా భయం ఉంటుంది. మరి నువ్వేంది ఏమో ఆన్సర్ ఇస్తున్నావు నేనంటే భయం అని? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాగరాజ్. అసలు నిన్ను క్వశ్చన్లు అడగడమే వేస్ట్ అబ్బా. పిచ్చిలేసి అడుగుతాను నేను నీ దగ్గర. ఏం చెప్దాం అనుకున్నా, ఏం చెప్తున్నా, నా పని నేను చేసుకుంటూ వచ్చింది, అడిగింది, చెప్పింది, పోయింది. దేవుడా.